డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా మంతనిలో నిర్వహించిన బీజేపీ సమ్మర్ భేరీ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 5 సంవత్సరాల నుండి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ కేసీఆర్ దుర్మార్గపు చర్య వల్ల నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న ఆ సెల్ఫీ వీడియోను మరణ వాగ్మూలంగా తీసుకుని కేసీఆర్ పై కేసు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సనాతన ధర్మానికి ప్రతీక అయిన మంతని నేడు మాఫియాకు అడ్డాగా మారిందని అన్నారు. హైకోర్టు న్యాయవాదులు వామన్రావు జంట హత్య కేసులో కొంతమంది పోలీసు అధికారుల పాత్ర ఉందని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. మంతనిలోని పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేధించకూడదని, పోలీసులకు ఏ ఆపద వచ్చినా బీజేపీ పార్టీ ఆదుకుంటుందని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. పార్టీ నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. భారత్ మాతా కీ జై. బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రదీప్ గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. బీజేపీ నాయకుడు మన సంజయ్ గారు కార్యకర్త సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం. శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇవ్వడమే కాదు, 2023లో తెలంగాణలో రాష్ట్రంలో అధికారం ఏ రకం. కుమార్ గారికి ధన్యవాదాలు. కొద్దిగా బాగోగులు చూసేందుకోసం, మంత్రిని భవిష్యత్తు మార్చేందుకోసం అమెరికా నుంచి వచ్చినటువంటి యువకులు మన పెద్దలను తీసుకొని మనం ఈరోజు రాష్ట్రపతి చేసుకోవడం జరిగింది. సమయం లేనందున మిత్రులారా కూడా ఉండి మరి వారి యొక్క ఉపన్యాసాన్ని విని వెళ్లాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇప్పుడు ఒక పాట మిగతా వాళ్ళని పెట్టి గెలిపించే సందర్భం మనం చూసినాం. 2 సార్లు భారత మెరిట్ స్టూడెంట్ వాళ్ళన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తాడు. ఇంకెన్ని రోజులు ఇస్తామన్నా పైసలు నానా, ఇంకెన్ని రోజులు చేస్తావు, నాకు ఉద్యోగం వస్తలేదు, కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నా, నోటిఫికేషన్ వస్తాను మొన్నన్నాడు, అంతమున్నాడు, 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇస్తున్నాడు, నాకు ఉద్యోగం వస్తలేదు, నీకు మొన్న కాలుకు దెబ్బ తగిలింది, నువ్వు నడవలేకున్నావు, నువ్వు కాలికి పట్టేసుకొని ఉన్నావు, నువ్వు నాకు ఇచ్చే పరిస్థితి లేవు, నువ్వు నన్ను జారే పరిస్థితి లేదు, నేను నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేను, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నేను భయపడి ఆత్మహత్య చేసుకుంటలేను, ఈ రాక్షసునికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను హత్య చేస్తున్నాడని చెప్పి ఇలా వీడియో సెల్ఫీ తీసి అలా సునీల్ నాయక్ చనిపోయాడంటే ఒక్కసారి ఆలోచించండి. అన్న, మా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి చివరి మాట ఏది మాట్లాడినా అది మరణ వాంగ్మూలం అవుతుంది. ఏది సునీల్ నాయక్ చివరి వాంగ్మూలం, నా ఆత్మహత్య కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం కేసు పెట్టాలా లేదా ఒక్కసారి పోలీస్ అధికారులు ఆలోచించుకోండి. ఈ ముఖ్యమంత్రి కేవలం 1-2 సంవత్సరాలు మాత్రమే. రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. పొక్కరేసొక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాక్షసుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల పొట్టగొడుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. పేద యువకుడు నిరుద్యోగి అనిపోతే ఒక లంబాడి సమాచారం సంబంధించి పేద యువకుడు కష్టపడి కూలీనాలు చేసుకొని అప్పుల పాలై ఇలా ఉద్యోగం చేద్దామనుకుంటే ఆ యువకుడు ఆత్మహత్య. పైసలు కేంద్రానియే, లైట్ల పైసలు కేంద్రానియే, రోడ్ల పైసలు కేంద్రానియే, కమ్యూనిటీల పైసలు కేంద్రానియే, ఇలా చివరకు శ్మశాన వాటిక పైసలు కూడా కేంద్రం ఇస్తే ఇలా కేంద్రం ఏమి ఇస్తుందని చెప్పి ఇలా ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. సమావేశం రా కేంద్ర